నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ బురి శ్రీనివాసులు. నాగర్ కర్నూలులో ఒకటి మన వనపట్ల గ్రామంలో జరిగింది. తర్వాత ఇది జూలై 2025లో జరిగింది. దీంట్లో 6 తులాల బంగారం, 20 తులాల వెండి పోయింది. తర్వాత అక్టోబర్ నెలలో తిమ్మాజిపేట మండలం గొరిటలో కూడా ఒక దొంగతనం జరిగిన దాంట్లో 14.5 తులాల బంగారం పోవడం జరిగింది. అయితే వీటిని మేము కొద్దిగా ప్రెస్టేజ్ తీసుకొని ఒక టీం ఫామ్ చేసినాం. ఈ టీంలో మన సిఐ గారి ఆధ్వర్యంలో మన నాగర్ కర్నూలు ఎస్ఐ గోవర్ధన్, అదేవిధంగా తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాస్, తిరుపతి ఎస్ఐ రమేష్ అండ్ మా ఐడికా పార్టీ కానిస్టేబుల్ భీముడు వెంకటేష్ వీళ్ళందరితో ఒక టీం ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ చేసి సీసీటీవీలు ఎక్కడెక్కడైతే సీసీటీవీలు ఉన్న సీసీటీవీలు, తర్వాత వాళ్ళ లొకేషన్స్, ప్రీవియస్ అఫెన్స్ ఎక్కడెక్కడ చేసిందన్నీ వెరిఫై చేసుకుంటే మాకు దీని ద్వారా తెలిసింది ఏంటంటే ఒక 3 అఫెండర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసారు. ఈ 3ని మనం అప్రహెన్షన్ చేస్తే వీళ్ళు కేసులు రికవరీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఫస్ట్ జలగరి బాబు అనేటువంటి వనపర్తికి చెందినటువంటి వాళ్ళని మనం ఇంతకుముందు కూడా ఒక 2-3 కేసులలో పెద్దపల్లిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మేము ఏం చేసినామంటే అదే మోటివేషన్ తీసుకొని తిమ్మాజిపేటలో కూడా ఒక టవర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టవర్ ఏర్పాటు చేసినాం కానీ సీసీ కెమెరాలకు ఎవరు కూడా ముందరికి రావడం. సీసీ కెమెరాలు ఆ టవర్కు ఏంటంటే 20 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా మనకు మేము ఏర్పాటు చేసినటువంటి టవర్ ఉంటుంది. జస్ట్ సీసీ కెమెరాలు పెట్టుకొని మా టవర్కి అనుసంధానం చేసుకుంటే అక్కడ ఎటువంటి ప్రాపర్టీ అఫెన్స్లు కానీ లేదంటే యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి, గొర్రెల దొంగతనాలు జరుగుతాయి, ఇంకా ఇవే కాకుండా కిడ్నాప్లు జరుగుతాయి. వేరే ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానీ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా మనకు 24 గంటలు సీసీ కెమెరాలు మనకు విజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎటువంటి అఫెన్స్ జరిగినా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. తర్వాత ఈ అఫెన్స్ జరిగినప్పుడు ప్రాపర్టీ కూడా మనం పబ్లిక్ సంబంధించినటువంటి ప్రాపర్టీ కూడా మనం రికవర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని చెప్తాం. అదేవిధంగా మనం నాగర్ కర్నూలులో కూడా టవర్ ఏర్పాటు చేసినాం. కొన్ని సీసీ కెమెరాలు దాదాపు 20-30 కెమెరాల వరకు ఇంకా ఏర్పాటు చేసినాం. విలేజర్స్ కూడా, గ్రామస్తులు కూడా అన్ని విలేజ్లలో కూడా సీసీ కెమెరాలు అనుసంధానం చేసుకొని మనకు టవర్కి అనుసంధానం చేసినట్లయితే చాలా వరకు కూడా నేరాలు జరగకుండా మనము ప్రివెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 400 కెమెరాల వరకు మనం అనుసంధానం చేసుకోవచ్చు. మేము ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి టవర్కు దాదాపు మేము ఒక 20-30 కెమెరాల వరకు ఇప్పుడు మేము దీనికి టవర్కి అనుసంధానం చేసినాం. ఇంకా విలేజర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇంతకుముందు అంటే విలేజ్లో ఎల్డర్స్, సర్పంచులు కానీ ఎవరు కూడా లేకపోతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయి అందరూ కూడా గ్రామ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా ఇప్పుడు ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామానికి కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇనిషియేషన్ చేసుకొని వాళ్ళ గ్రామంలో ఎటువంటి అన్‌టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ప్రతి గ్రామంలో మినిమం ఒక 4-5 కెమెరాలు, ఇంపార్టెంట్ చౌరస్తాలో ఒక 4-5 కెమెరాలు ఏర్పాటు చేసుకొని మాకు అనుసంధానం ఇస్తే గ్రామంలో ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇక్కడ సీసీటీవీలలో రికార్డ్ అవుతుంది. మా దగ్గర ఉన్నటువంటి కెమెరాలలో రికార్డ్ అవుతుంది. మీరు ఎనీ టైం వచ్చి మా దగ్గర చూసుకోవచ్చు. ఎటువంటి నేరం జరిగినా కానీ చూసుకోవచ్చు. ఏదైనా పెద్ద అఫెన్స్ జరిగితే కేసులు చేస్తాం, దాన్ని కూడా మేము రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చేసుకొని మేము ఏర్పాటు చేసినటువంటి టవర్ ఇప్పుడు మేము నాగర్ కర్నూలులో 3 టవర్లు ఏర్పాటు చేయడం. ఒకటి బిజినపల్లిలో, ఒకటి తిమ్మాజిపేటలో, ఒకటి నాగర్ కర్నూలు. ఈ 3 ఎక్కడ మీకు కనెక్టివిటీ ఈజీగా ఉంటే అక్కడ టవర్కు మీరు కనెక్ట్ చేసుకున్నట్టయితే మీ విలేజ్లో లాండ్ ఆర్డర్ కానీ ప్రాపర్టీ అఫెన్స్లు కానీ ఎటువంటి కాకుండా మనము జాగ్రత్త వహించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి